ప్రతి ఒక్క మీడియాకు ఈ సంగీత కృతజ్ఞతలు. ఈ సంగీత ప్రతి ఒక్క మీడియాకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పిందంటే, సంగీత అనే వ్యక్తి ఈ శ్రీరంగం ప్రజలకు మాత్రమే తెలుసు కానీ వేరే ప్రదేశాలకు తెలియదు, వేరే ఊళ్ళకి తెలియదు, ఎక్కడా తెలియదు. ఈరోజు మీ పుణ్యమా అని చెప్పేసి కబ్జాదారి సంగీత పదాల్లో ఉంది, సంగీతను పట్టుకుంటున్నారు, సంగీత డబ్బులు మోసం చేసింది, సంగీత అని చెప్పేసి ఇలా తెలిపినారు. దానికే మీకు కృతజ్ఞతలు. కానీ దయచేసి నన్ను ఎంత పాజిటివ్గా బ్యాడ్ చేశారో ఒక్కసారి నా కాడికి వచ్చి నన్ను అంత గుడ్ చేయండి. ఎందుకంటే మేము చాలా పేదోళ్ళం. గత ప్రభుత్వము 15 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మాకు ఏదైతే కేటాయించిందో అది మా దాకా రాలేదు. డబల్ బెడ్రూమ్ కానీ మా కోసం గవర్నమెంట్ కేటాయించింది మా దాకా రాలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది ప్రజల ప్రభుత్వము. కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఈ సంగీత ఎదురు చూసింది. ఈ సంగీత ఎదురు చూసినట్టు మీకు ప్రూఫ్ కావాలంటే, కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది అని చెప్పేసి మీకు ప్రూఫ్ కావాలంటే, ఇప్పటికి కూడా గాంధీ భవనంలో సంగీత అనే పేరు ఉంటుంది. ఆమె ఎంత కష్టపడింది, ఏం కథ ఉంటుంది తెలుసుకోండి. ఇప్పుడు కూడా సంగీత కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తాదని ఎదురు చూస్తుంది. సీఎం గారి మీద నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తుంది. మేము పడ్డ కష్టం సీఎం గారికి తెలియదు. మా గురించి బ్యాడ్ సీఎం గారికి కాడికి వెళ్ళిపోయింది, కానీ గుడ్ అయితే వెళ్ళిపోలేదు. దొంగలు బయటనే ఉన్నారు. మమ్మల్ని దొంగలు చేసి మమ్మల్ని పట్టించినారు. మేము దొంగలను పట్టిస్తే మమ్మల్ని దొంగలను చేసినారు. అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగలేదు. దయచేసి మీడియాకు మళ్ళీ చెప్తున్నాను, న్యాయాన్ని బయటికి తేండి ప్లీజ్. పేదవాళ్ళం చాలా మంది ఉన్నాము, మేము చాలా కష్టాలు పడుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. మాది ఏదైతే ఉందో కష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలపరచండి. మాకు జరిగిన చెడు పక్కన పెట్టి మేము ఏం చేసినామో తెలుసుకోండి. ఏదైతే కబ్జాలు, ఏదైతే నా మీద నేమ్ వచ్చిందో అది నాది కాదు. ఏదైతే సీతమ్మ అనే పేరు వస్తుందో ఆమె గురించి నేను ఎంఆర్ ఆఫీస్ కాడ చెప్పడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా మియాపూర్ పోలీసులకు పట్టించి వాళ్ళు నా మీద దాడి చేస్తుంటే మియాపూర్ పోలీసు వాళ్ళు అడ్డుకొని నన్ను పంపించడం జరిగింది. మళ్ళీ నా మీద వాళ్ళు ఎందుకు కేసు పెట్టినారో భగవంతునికి తెలుసు. కానీ దీని వెనకాల పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు. అది నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు. మేము కష్టపడితే కానీ మా పొట్ట నిండదు. మా మీద మీరు అటాక్ చేయకండి, మమ్మల్ని బ్యాడ్ చేయకండి. ముందు మీకు దయ ఉంటే, మీకు ఏ కాస్త మానవత్వం ఉంటే మీడియాకి ఏం జరిగిందమ్మా అని చెప్పేసి ఒక్కసారి మా పైన కన్ను పెట్టి తెలుసుకోండి ప్లీజ్. ఇంతకు మించి నేనేమి కూడా మాట్లాడలేను. ఎందుకంటే ఈరోజు న్యాయం గెలుస్తుందని చెప్పేసి బయటకు వచ్చిన మా స్త్రీ శక్తి మహిళలకు అన్యాయం జరిగి ఇండకు పరిమితమైనాం. సీఎం గారు దయచేసి మా ప్రార్థన ఆలకించి ఏం జరిగిందో మీరైతే తెలుసుకోండి. ఈ సంగీత వెనకాల ఎవ్వడు లేడు, కనీసం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. ఒక పూట చేసుకుంటే రెండో పూట కడుపు నిండుతుంది. నాలాగానే కొన్ని వందల మంది కాదు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళని అందరినీ బయటికి తేవాలన్నదే నా ప్రయత్నము. ఈ 10 ఏళ్ల నుంచి మేము పడ్డ కష్టము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రేమతో గెలిపించుకున్నాక మాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది ఒక్కసారి మీరు తెలుసుకోమని, మా పైన దయ పెట్టమని ప్రార్థిస్తున్నాం.